హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టుడే అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనం హెల్దీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా అయిపోయే ఓట్స్ ఉప్మా తయారు చేస్తున్నానండి. డైటింగ్ చేసే వాళ్ళకి, ఫాస్ట్గా అయిపోయే వాళ్ళకి, షుగర్ పేషెంట్లకి బాగా యూజ్ అవుతుందండి ఈ బ్రేక్ఫాస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసే బ్రేక్ఫాస్ట్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఓట్స్ అండి. మన పాలల్లో వేసుకొని తింటారు, మామూలుగా రకరకాలుగా యూజ్ చేస్తారు కదండి. నేనైతే ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓట్స్ ఒక స్పూను నెయ్యి అండి, ఒక స్పూను నెయ్యిలో డ్రై చేసి పెట్టుకున్నా. ఒక కప్పు ఓట్స్ అండి, ఒక ఆనియన్స్, టమాటా, అల్లము, ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండి. ఇంకా వచ్చి ఆవాలు, ఇవి పల్లీలు, పచ్చిశనగపప్పు, ఉప్పు అండి. కావాల్సినంత వాటర్. మనం ఒక కప్పు ఓట్స్కి 1.5 వాటర్ తీసుకోవాలండి. ఒక గ్లాసున్నర వాటర్ తీసుకోవాలండి. మీకు సూప్ మాదిరి కావాలంటే 2 గ్లాస్ తీసుకోవాలా. మనకు ఉప్మా సైజులో కావాలంటే 1.5 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మనకి తెలిసిందే కదా. చూడండి ఫస్ట్ ఫ్రెండ్స్, కడాయి పెట్టుకొని కొన్ని ఆవాలు వేసిన. చూడండి, ఇవి చిటపటలాడాలి. ఎప్పుడైనా మనం ఆవాలు వేసుకునేటప్పుడు చిటపటలాడాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పల్లీలు అండ్ పచ్చెనగపప్పు. హెల్తీకి మంచిదండి ఇవన్నీ, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, కొంచెము డ్రై అయినాక పల్లీలు, ఆవాలు డ్రై అయినాక అల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, ఆయిల్లో వేగితే బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇవ్వాలి. సింపుల్గా అయిపోతుందండి, బాగుంటుంది. ఈ పిల్లలు తినకున్నా కూడా కొంచెం దీని కలర్ రావాలంటే కొంచెం మనము పసుపు ఉంటుంది కదండి, పసుపు కొంచెం యాడ్ చేసినారంటే కలర్ఫుల్ కనపడుతుందండి. పసుపు కూడా యాంటీబయాటిక్ ఏదండి, ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. చూడండి, పల్లీలు, శనగపప్పు, ఆవాలు డ్రై అయ్యేటప్పుడు కరివేపాకు అండి, కొంచెము ఒక ఎండుమిర్చి అండి. నేను అది కొంచెం ఇది కొంచెం తీసుకుంటానండి. ఎప్పుడైనా పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు నేను 2 యూజ్ చేస్తానండి తాలింపుల్లో. కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మనకి అది ఒకటి ఇది ఒకటి వేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా డ్రై అయినాక రోస్ట్ చేసుకుంటే బాగుంటుందండి. మామూలుగా నార్మల్ కూడా వేసుకోవచ్చండి ఓట్స్, ఏం లేదు. కొంచెం మనం ఒక స్పూన్ నెయ్యి వేసినామంటే దానికి టేస్ట్ బాగా వస్తుందండి. పిల్లలు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి తింటారు ఆ స్మెల్కి. వద్దనుకుంటే మీకు నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఆయిల్ వేసుకొని డ్రై చేసుకొచ్చండి. ఓట్స్ అసలు ఏమి వద్దు మాకు డ్రై వద్దనుకుంటే నార్మల్గా కూడా ఇట్లా ఉప్మా వాటర్ వేసుకుంటాం కదండి మనము, అటు వేసుకుంటే సరిపోతుందండి. నేను కొంచెం డ్రై చేస్తానండి, అది పచ్చివాసన అట్టు వస్తే మా పిల్లలు తినరు కదా, అందుకు. ఇంకా నెక్స్ట్ టమాటా వేసుకుందాం. ఒక టమాటా చాలండి, ఒక కప్పు ఓట్స్కి. డైటింగ్ చేసే వాళ్ళకి, స్కూల్ మేడంకి, షుగర్ పేషెంట్లకి బాగా యూజ్ అవుతుందండి. మనకి కొంచెం కలర్ఫుల్గా కనపడాలి అంటే, పిల్లలకి ఇది ఓట్స్ ఉప్మా అని తెలియకుండా ఉండాలంటే ఏం లేదండి, కొంచెము పసుపు వేద్దాము. చూసేదానికి అది కలర్ బాగుంటుంది. ఇది ఉప్మా అనే ఫీలింగ్ కూడా రాదు చూసే వాళ్ళకి. చూడండి, చేసి పెట్టినామంటే హ్యాపీగా తింటారండి. నేను ఈరోజు మీకు సమోసా పోస్ట్ చేస్తానండి. స్వీట్ సమోసా చేస్తాను మీ పిల్లలకి హెల్దీగా. స్నాక్స్ టైంలో సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మారం చేస్తారు కదా, మాకు స్వీట్ పెట్టమ్మా అని. బయట చాక్లెట్లు ఏమీ పెట్టకుండా నేను స్వీట్ సమోసా మీకు శనక్కాయ పప్పులు, బెల్లము, ఒక ఎలకబుడ్డ వేసి మిక్సీకి కొట్టి ఆ పొడి సమోసాలో పెట్టి చేస్తానండి. మీకు ఈరోజు పోస్ట్ చేస్తా. కొంచెం ఉప్పు అండి, మీ రుచికి తగినంత. కొంచెం బాగా డ్రై అయినాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి.
నేను కొంచెము ఎక్కువ వేస్తాను, 1.5 వేస్తానండి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, అంతే అండి, సింపుల్, ఏం లేదు. ఇట్లా ఊరికి ఒక ఆనియన్స్ టమాటా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని వాటర్ పోసుకున్నామంటే సింపుల్గా ఓట్స్ ఉప్మా రెడీ అయిపోతుంది. తుమ్ములు వస్తున్నాయండి, తాలింపు చేసినాం కదా. చూడండి ఫ్రెండ్, మీకు నచ్చితే మీరు చేసుకొని ట్రై చేసి నాకు టేస్ట్ ఎట్టుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ కొంచెం మరిగినాక ఈ కొంచెం వాటర్ మరుగుతుంది కదండి, చూడండి మరుగుతుంది కదా. ఈ లోపల మనం టేస్ట్ చూసుకోవాలండి, ఉప్పు సరిపోయిందా లేదా. నాకైతే సరిపోయిందండి, నేను రోజు చేస్తా కాబట్టి నాకు అర్థమైపోతుంది ఇంత వేసుకోవాలని. చూడండి ఫ్రెండ్స్, అట్ట కెరలాలి, వాటరు కెరిలితే పచ్చి వాసన ఏమి ఉండదు. అంతే అండి, సింపుల్గా అయిపోయే ఓట్స్ ఉప్మా రెడీ అండి. చూడండి వాటర్ మరుగుతుంది కదా, అప్పుడు మనం ముందుగా నెయ్యిలో రోస్ట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఓట్స్ వేసుకోవాలండి. చూడండి ఎంతో ఈజీగా ఓట్స్ ఉప్మా రెడీ అయిపోతుంది. ఏం లేదండి, ఇది ఒక్క నిమిషంలో అయిపోతుందండి, ఏముండదు, నిమిషమేనండి. మళ్ళీ చూడండి 2 మినిట్స్లో అయిపోయింది కదా. కొంచెంమంది సూప్ మాదిరిగా తాగుతారండి, ఇట్నే కొంచెం తాలింపులు తక్కువ వేసుకొని, ఎక్కువ ఘాట్ లేకుండా తక్కువ వేసుకోనండి, ఎక్కువ వాటర్ వేసుకొని సూప్ మాదిరిగా తాగుతారండి. ఇది వచ్చేసి మనం ఉప్మా చేసుకుంటాం కదండి, సేమ్ అట్లే కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటుందండి. ఇది టేస్ట్ ఉప్మా మాదిరి గట్టిగా ఉండకూడదు. ఓట్స్ అనేది కొంచెం లూజ్గా ఉంటే తినేదానికి సూపర్ ఉంటుందండి. అంతే ఫ్రెండ్స్, మీకు నచ్చితే చేసి మీరు టేస్ట్ చేసి నాకు చెప్పాలి ఎట్టుందో. మళ్ళీ నెక్స్ట్ నేను వేరే బ్రేక్ఫాస్ట్ పెడతాను మీకు. చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా అయిపోయింది కదండి. మూత కూడా ఏం అవసరం లేదండి, ఇది మామూలుగా మనం వేడి చేసిన పాలల్లోనే తాగుతాము కదా, వేడి చేసుకొని చిన్నపిల్లలకి పెడతాము, చెరలకు పెట్టినట్టు. అంతే అండి, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 2 మినిట్స్లో అయిపోతుందండి. చూడండి నేను ఇక్కడే సర్వ్ చేసేస్తున్నా, నేనేం పక్కకు కూడా తీయడంలే. మళ్ళీ చూడండి ఎంత సింపుల్గా అయిపోయే ఓట్స్ ఉప్మా రెడీ ఫ్రెండ్స్. చూడండి దీనిపైన కొంచెము కొత్తిమీర సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి ఓట్స్ ఉప్మా రెడీ అండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అయిపోయిందో, ఈజీ ప్రాసెస్లో చేసేసినాం కదండి మనము. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.